పశ్చిమ ఆసియా యుద్ధం పార్లమెంటు బడ్జెట్ సెషన్లో ప్రకంపనలు రేపింది. విపక్షాల నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్సభలో వాయిదాల పర్వం నడిచింది. చివరికి స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది. పశ్చిమ ఆసియాలో యుద్ధం భారత్పై ప్రభావం గురించి చర్చించాలి అని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చ జరగాలి అని డిమాండ్ చేశాయి. అయితే కేంద్రం చర్చకు అంగీకరించలేదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులపై లోక్సభలో ప్రకటన చేశారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఈ ప్రకటనతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అజెండా ప్రకారం స్పీకర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చిద్దాము అని కేంద్రం స్పష్టం చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో లోక్సభ తొలుత 3 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి సమావేశమైన విపక్షాలు ఆందోళన వీడలేదు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు సహకరించాలి అని ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ పదే పదే విజ్ఞప్తి చేసినా నిరసన ఆపలేదు. దీంతో ఆయన లోక్సభను రేపటికి వాయిదా వేశారు.